అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నట్టభోజన్ తనకున్న ఎకరంలో నాటుకోళ్ల ఫామ్తో పాటు జామ తోట కూడా ఉంది. తైవాన్ జామ. ఈ తైవాన్ జామ పెట్టడం దాంతో పాటు అదనంగా ఆదాయంగా ఈ నాటుకోళ్ల షెడ్డు నిర్మించుకున్నారు. అయితే తనకున్న ఒక ఎకరంలోనే 2 రకాల పనులు చేస్తున్నారు. అడుగుదాం తనకి. చెప్పండి, నమస్తే. ముఖ్యంగా మీరు నీకు జాతీయ రహదారి పక్కన ఉండడం, ఈ జామ తోట పెట్టడం నీకు కలిసి వచ్చింది అనుకుంటా. ఏం చేసినా అసలు ఎందుకు ఇంత ఆలోచన వచ్చింది? అయితే ముఖ్యంగా మా భార్య మేము నాటుకోళ్ళు పెంచాలనుకున్నాము. ఆ వ్యవసాయం అన్ని రకాలుగా చేసినాము. అయితే నాటుకోళ్ళు పెంచేటప్పటికి కోళ్ళు పిల్లలు బయట తిరిగేటప్పుడు ముఖ్యంగా ఈ ఎండ ఒకటి బాగుండే. ఎండతో పాటు ఈ గద్దలు, పిట్టెలు, పెరుగు మన పిల్లులు ఇట్లా పక్షులు వచ్చి కోడి పిల్లలను మీద దాడి చేసే అవకాశం ఉండే. అయితే అప్పుడు మేమేమనుకుంటామంటే మరి ఇదంతా వేరే వేరే పంట పండించు కూడా ఇబ్బంది అవుతుంది, మరి అని ఒక జామ తోట విడదామని తైవాన్ జామ అని ఆన్లైన్లో ఫోన్లో చూసి ఒక ఆర్డర్ ఇచ్చేటివి. అయితే మంచిర్యాల దగ్గర లక్ష్మీపేట అని అక్కడ వెళ్ళి తెచ్చుకున్నాం అప్పుడు. అయితే జామ తోటలో దీంట్లో యాక్చువల్గా ఒక ఎకరానికి 400 పెట్టాల. మేము 450 చెట్లు పెట్టి దీన్ని అటు కోళ్ళు పెరుగుతూ వచ్చినాయి, ఇటు జాంజలు కూడా పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాలు అవుతున్నది పెట్టి. మంచి దిగుబడి ఉంది. దానికోసం ఇది పెట్టినాము. కానీ దానికంటే ఎక్కువ దీంట్లో కూడా లాభం ఉన్నది. దీంట్లో ఏంటంటే జామ పండ్లు ముఖ్యంగా బాగా ఏదైతే మనము తోట పొలాల్లో ఏ విధంగా కూరగాయలు పండిస్తామో అదే విధంగా దీనిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు ముఖ్యంగా ఈ ఎకరంలో మీరు ఎంచుకున్నది తైవాన్ జామ. ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? ఎట్లా అసలు దీన్ని చేయాలి, పెంపకం చేయాలి ఎలా? అయితే దీన్ని ఏముంటుందంటే, ఒకవేళ భూమి విస్తీర్ణం ఎక్కువ ఉందనుకో 10 ఫీట్లకు ఒక గ్యాప్లా చెట్టు పెట్టాలి. 10 ఇటు 10 ఇటు చూసినా 10 ఫీట్లు ఉండాలి. అంటే దాంట్లో ట్రాక్టర్ కానీ దున్నడానికి కానీ కలుపు నివారణకు సరిపోతుంది. కానీ మాకు ల్యాండ్ తక్కువ ఉన్నది కాబట్టి ఈ షెడ్ అది చేసిన కాబట్టి నేను 6 ఫీట్ల గ్యాప్లో పెట్టుకున్నా. అదే దీనివల్ల మంచి లాభం ఉంది. కానీ ఈ గడ్డి నివారణకు మనం చేతితో చేయవలసిన అవసరం ఉంటుంది, యంత్రాన్ని వాడకుండా. అయితే దిగుబడి వచ్చేసి ఇది ఎప్పుడు కాత పూత వస్తూనే ఉంటుంది. జామకాయలు కాసినప్పుడు అమ్ముకోవడానికి మనం సేల్ చేయడప్పుడు దీన్ని వేరే వాళ్ళకు అమ్ముతేనేమో వాళ్ళు ఈడికి వచ్చి పెట్టి రింపకపోతారు. అంటే క్యారెట్ 350-400 రూపాయలు క్యారెట్ తీసుకెళ్తారు. ఇక మనమే సొంతంగా అంగడి ఈ వారసంతాలు వీళ్ళు ఎక్కడైనా అమ్ముకోగలిగితే మాత్రం ఒక 50 రూపాయలు 60 రూపాయల కిలో మనం సొంతంగా అమ్ముకుంటే వాళ్ళకి ఇచ్చేదానికంటే ఒక 200 మనకు కాయకిలు పడే అవకాశం ఉంటుంది. అంటే దీని చెట్టుని పెంపకం నాటినప్పుడు దీనికి రోజువారీగా దీని పోషణ కోసం ఎరువులు ఏమైనా వాడతారా, లేకపోతే ఇంకా దీంట్లో బయోకెమికల్స్ ఇంకేమైనా వాడతారా? బయోకెమికల్ అట్లా ఏం లేదు, కానీ ఎరువులే, స్వచ్ఛమైన ఎరువులు. అది ఏంటంటే ఆర్టికల్కు సంబంధించిన అధికారిని సంప్రదించడం జరిగింది. అతను చెప్పిండి అనమాట, ఒక 6-7 రకాల వేప పిండి కానీ, యూరియా, పొటాషు, బీసు, ఎస్ఎస్పి, వర్మి కంపోస్టు ఎరువులు, అంటే ఇట్లా ఒక 6 రకాల చీమ పట్టకుండా, చెదలు పట్టకుండా అంటే వాళ్ళు చెప్పిన పద్ధతిలో పాటించడం జరిగింది. దీంట్లో మళ్ళీ ముఖ్యంగా దానికి భూమి సగుణం కూడా బాగా అవసరం ఉంటుంది. అన్ని జాగాలలో అన్ని భూములలో కూడా ఈ విధంగా పంట దిగుబడి రాదు. ఇట్లా మొక్క కూడా మంచిగా పైకి మంచిగా దృఢంగా కాదు. అంటే ముఖ్యంగా ఎర్ర నేలలు, నల్ల నేలలు, అంటే రాగడి నేలలో, చౌడు నేలలో చెట్టు పెరగదు. కానీ ఎర్ర నేలలు, నల్ల నేలల్లో చెట్టు పెరిగి ఏదైతే విత్తనం దానికి సంబంధించిన దిగుబడి కాయలు ఎక్కువగా వస్తాయని చెప్తుంటారు. అదే నిజమేనా? నిజమే. ఇప్పుడు మాది ఎర్రదెక్క భూమి, ఎర్ర నేలలు కాబట్టి ఇక్కడ మేము వేసిన దాంట్లో కొన్ని చెట్లు చనిపోయినాయి, కానీ ఒక 95% మాత్రం ప్రతి మొక్క మంచిగానే ఎదిగింది, చేసింది. వేరే వేరే ప్రాంతాల్లో వేసిరు, నేను కూడా చూసిన బయట కొంతమంది అంటుంటే. ఎక్కడ కూడా ఇంత మంచిగా మొక్క పెరగలేదు. అది భూమి ప్రాబ్లం కావచ్చు అనుకుంటుంది. అంటే ముఖ్యంగా మీరు ఒక్క ఎకరంలోనే ఇన్ని రకాల, అంటే ఇంకా దీంట్లో ఇంకో రకం కూడా చేయొచ్చు మీరు. కింద కూరగాయలు, టమాటాలు, మిర్చి, దీనికి సంబంధించి ఇక తీగే జాతికి సంబంధించిన కూరగాయలు కూడా పెట్టచ్చు. అసలు ఆ ఆలోచన రాలేదా మరి మీకు? వచ్చింది. అయితే ఇది ఏమైందంటే, నేను కింద కొత్తిమీర కానీ, మెంతం కానీ, పాలకూర కానీ ప్రయత్నం చేసిన, టమాటా కాదు కానీ ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే, ఈ కోళ్ళు పెంచడం వల్ల ఈ కోడి వచ్చేసి ఆ మొలకను కొరికేసింది అనమాట. అయితే ఈ జాలికి కూడా తీగ జాతి పంట వేద్దామని కూడా పెట్టిన ఆల్రెడీ.
ఒక 3-4 వేల విత్తనాలు తీసుకొచ్చి పెట్టిన, డబ్బాలో పెట్టి కట్టిన ఉన్నాయి, కొన్ని కాసినాయి. కానీ అది కూడా ఈ కోడి వల్ల ఇబ్బంది అయింది. అందుకే అది ఇంకా అంతర పంట చేయలేకపోతుంది. అంటే ఇంకా అంతర పంటలు చేస్తే బాగుంటుంది. బాగుంటుంది కానీ ఈ కోళ్ళకు కూడా ఫ్రీడమ్ అవసరం కదా. మరీ ఆ షెడ్లోనే ఉంటే బాగుండదు. బయట ప్రాంతము, బయట మేత కానీ గడ్డి కానీ తింటే కూడా ఆరోగ్యంగా ఉండి మన ఇంటికాడ విరిగినట్టు రుచి వస్తుంది. లేకుంటే పారం కోళ్ళ లెక్క వస్తుంది. కాబట్టి ఇది మనం ఈ పంట బంద్ చేసి అట్లా కోళ్ళ కోసం ఆపుతున్నాం. ఏం చేయాలనుకున్నావు రైతులకు? ఇంకా మంచి జామ తోట పెట్టాలని కానీ ఇట్లా అంతర పంటగా ఇంకా మిగతా పెట్టాలంటే ఏమి చెప్పాలనుకుంటున్నావు చిన్న చిన్న రైతులకి? చిన్న చిన్న రైతులకు ఉన్న కొంచెం భూమిలో ఇట్లా ఈ విధంగా 2-3 రకాలుగా ఆలోచన బట్టి చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే నేను చెప్పేది ముఖ్యంగా మనిషి చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు శ్రద్ధ బాగా పాటించాలా. ఖచ్చితంగా అది చేస్తాం అన్నప్పుడే ఇవి ఇట్లా దృష్టికి వెళ్ళాలి. లేకపోతే ఇవి ఏంటంటే వేరే వేరే పొలము అంటే వరి వేసినప్పుడే, తర్వాత కోసినప్పుడే జొన్న కానీ మాకు అట్లా ఆ విధంగా ఉండదు. ఇది ఈ జామ తోట కానీ, నాటుకోళ్ళు కానీ, ఇంకా అందరు పని ఏదో వేసుకున్నాం కానీ నిరంతరం 24 గంటలు కష్టపడే తత్వం, ఈ పని మేము చేయగలుగుతాం అన్నప్పుడే దీనిలోకి రావాలా. వస్తే మాత్రం మంచి లాభాలే ఉన్నాయి. ఈ యువతకు కానీ, తక్కువ భూమి ఉన్న వాళ్ళకి కానీ, పేద రైతులకు ఇవ్వగలుగుతున్నా. చెయ్యను కంపల్సరీ జామ కానీ, కొప్పడి కానీ ఏమైనా వేసుకుంటే కూడా బాగానే ఉంది. నువ్వు జీవితంలో చాలా కష్ట నష్టాలు, ఒడిదుడుకులు పడ్డట్లున్నాయి. ఎందుకంటే కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పి మరీ చెప్తున్నావు. అంటే ఏమేమి కష్టాలు పడ్డావు నువ్వు? తప్పకుండా. అంటే ఏమేమి కష్టం అంటే మంచిగా ఉన్నా అట్లేం లేదు. కానీ నేను చెప్తున్నా ఏంటంటే నేను చిన్నప్పటి నాటి నుండి ఇప్పటి వరకు అంటే మీరు చాలా కష్టపడుతూ పైకి వచ్చినట్లున్నారు. అంటే ఈ కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా ఉన్నారు. అంటే ఎలా, అంటే అది నీకు ఎందుకు వచ్చింది? నేను ఎందుకంటున్నా అంటే నేను కొన్ని రకాలుగా ప్రయత్నం చేసిన, ఒక్క రకమే కాదు. ఆ ప్రయత్నంలో భాగంగా నేను కొన్ని ఫెయిల్ అయినా. అంటే నేను దాని మీద దృష్టి పెట్టకపోవడం. నేను దాన్ని తెలుసుకున్న కారణం ఏంటంటే నేను దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టక ఏ పనిలో కూడా సక్సెస్ అనిపించలేదు. దానికి కారణం దృష్టి లేకని. ఖచ్చితంగా మనిషి పని చేయాలనుకున్నప్పుడు దృష్టి 100% పెట్టగలిగితేనే అదొక పని చేయాలని నేను అందుకే చెప్తున్నా పదే. నేను అంతేం లాస్ కాలేను, కాకపోతే చెప్తున్నట్లు ఇంకా పొద్దున బాగుపడాలంటే. మీరు రాజకీయాలకు పోయినట్లున్నారు. అవునవును. నేను లాస్ట్ టైం ఎంపీటీసీగా చేసిన, బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా కొనసాగుతున్నా. అంటే అది బాగుందా రాజకీయం? బాగుంది. ఎందుకు బాగలేదు? రాజకీయం అలాగే. కానీ బతుకు తెరువు కోసం అయితే పని చేయాలా. మనము ఏదో ప్రజలు అనుకున్నట్టు ఇక్కడ ఇది ఏమో ఉంటుంది రాజకీయంలో, ఏమో దోసుకుంటారు అది ఇదన్నీ కాకుండా నేను రాజకీయం చేస్తూ, స్వచ్ఛంగా రాజకీయం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలకు పరిష్కరిస్తూ, ప్రజలకు ఏ అవసరం ఉన్నా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రజల సమస్యలు తీరుస్తున్నాం, గ్రామ సమస్యలు తీరుస్తున్నాం. అలాగే నా కోసం, నా ఫ్యామిలీ కోసం కూడా నా వంతు నేను కష్టపడాలన్న ఒక తపనతో నాకు తెలిసినంత పని చేసుకుంటూ ఉంటున్నాను. అంటే నీకు మంచి అంటే గత స్మృతులు ఏదైతే ఉన్నాయో, దెబ్బ తగిలిన జ్ఞాపకాలు నీ జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఈ పనులు చేస్తున్నావా? అవును, తప్పకుండా. నాకు ఏదైతే జరిగిందో మంచి చెడు అది మా పిల్లలకు జరగద్దని నేను నా ద్వారా మా పిల్లలకు నేను ఏది చేసినా కానీ వాళ్ళకు అన్ని విధాలుగా సమకూర్చాలన్నది నా ఒక ఆలోచన. మా పిల్లలతో పాటు సమాజానికి కూడా ఏమైనా ఉపయోగపడితే నేను కూడా సహకారం చేస్తానని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూడొచ్చు, ఈ నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలానికి చెందిన నట్టబోజన్న ఎంపీటీసీగా కూడా కొనసాగారు, ఎంపీటీసీగా చేశారు, మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ రాజకీయాల్లో అది ఒక భాగమే. నేను చేసే వృత్తి, నేను చేసే పని, దానికి ఎలాంటి సంబంధం లేదు. అది ప్రజలకు సేవ చేసేందుకు, ఇది నా కుటుంబానికి ఆదుకునేందుకు, దీనికి తేడా లేదు. అయినప్పటికీ కూడా అన్ని కష్ట నష్టాలు ఓడ్చి నేను పడ్డ కష్టం, నేను కొన్ని పనులు చేసి ఫెయిల్ అయ్యాను. అలా ఫెయిల్ కాకూడదనే ఉద్దేశం మీద కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఆ ఫలితమే ఈరోజు నేను కోళ్ళ ఫామ్ కానీ, దాంతోపాటు ఈ తైవాన్ జామ చెట్లు పెట్టడం కానీ, ఈ రెండింటికి నిదర్శనమే అని చెప్పి, దాంతోపాటు కుకింగ్, ఈ కోళ్ళ పెంపకంతో పాటు పక్కనే కుకింగ్ షెడ్ కూడా పెట్టుకున్నాను, నాటుకోళ్ళ వంట ఆర్డర్ మెస్. అది కూడా ఈ 3 కలిస్తేనే నా కుటుంబం సాగుతుందని చెప్తున్నాడు నట్టబోజన్న. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.